నమస్కారాలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే హై స్కూల్ వేటపాలెంలో మనందరం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ బాలకృష్ణ మరికొంతమంది కలిసి ఇక్కడ కొన్ని టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ రావడం, ఇక్కడ హెడ్ మాస్టర్ని, వాళ్ళ యొక్క టీచర్స్ని, వాళ్ళందరినీ కలవడం, అలాగే మా క్యాడర్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి హై స్కూలు వేటపాలెంలో ఉంటాం. 100% 10th క్లాస్లో రిజల్ట్స్ రావడం అనేది గొప్ప విషయం. 69 మంది స్టూడెంట్స్ ఉంటే 69 మంది పాస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం, అలాగే ఈ స్కూల్కి స్టేట్ వైజ్గా ఒక ప్రత్యేకత ఉన్నది అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ స్కూల్కి సంవత్సరానికి 20 లక్షలలాగా ఖర్చు పెట్టుకోవడానికి 5 సంవత్సరాలకి ₹1 కోటి శాంక్షన్ కూడా చేశారు. అలాగే ఇంకా ఒక చిన్న కార్యక్రమం, కంప్యూటర్స్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్కూల్ చాలా బాగుంది, వాతావరణం బాగుంది, టీచర్లు అందరూ కూడా బాగా కష్టపడే మనస్తత్వంతో ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం ఒక పక్క నుంచి ఎక్కడ కూడా స్టూడెంట్స్ లేకుండా తీసుకెళ్తుంటే, ఉన్న స్టూడెంట్స్ నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేసినటువంటి తపన, వీళ్ళు పడ్డ పాటు చాలా కష్టపడుతున్నారు. అందువల్ల ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మిగిలిన్నారు. ప్రైవేట్ పాఠశాలతో సమానంగా దీంతో సమానంగా అది ఉండాలి. అలా కాకుండా ఇవాళ వీళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాలకి పోటీ పడుతూ ఈ యొక్క స్కూల్ని నిలబెట్టుకున్నారు. వీళ్ళు జూనియర్ కాలేజీ కూడా కావాలంటున్నారు. త్వరలోనే జూనియర్ కాలేజీ ఇప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని సదుపాయాలు కూడా వీళ్ళు అడుగుతున్నారు. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వారికి నేను హామీ ఇస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు గారు ఇవాళ విద్య పట్ల వారు తీసుకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ స్కూల్స్ ఇంకా గొప్పగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మనం కూడా రాబోయే రోజుల్లో ఎక్కడో ఫారెన్లో ఉన్నటువంటి ఫీలింగ్ కూడా రాక తప్పదు. స్కూల్లో అన్ని సదుపాయాలు మనం చూసినట్టుగానైతే మంచి ఫ్లోరింగ్, మంచి పెయింటింగ్స్ చాలా చక్కగా ఉన్నాయి, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తాను. చాలా బాగుంది. ఇదే పద్ధతిని మెయింటైన్ చేయగలిగితే మిగతా వారు కూడా, మన రాష్ట్రంలో అనేక స్కూల్స్ వాళ్ళు కూడా ఇలాంటి స్కూల్స్ని మోడల్గా తీసుకొని ముందుకెళ్తే ప్రైవేట్ స్కూల్స్ యొక్క బారి నుంచి తప్పించుకొని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నిలబడతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.